హాయ్ డియర్ స్టూడెంట్స్, నీట్ 2024 అండ్ 25 ఈ అకాడమిక్ ఇయర్కి అయితే ఎగ్జామ్ May 5th జరగబోతుంది. అండ్ ఈ అకాడమిక్ ఇయర్లో తెలంగాణ, ఏపీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి నేను వీడియోస్ రూపంలో మీకు చెప్తూ ఉన్నాను. అండ్ నీట్ 2024-25 బ్యాచ్ రాసే వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి. అండ్ మీది ఏపీ తెలంగాణ కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అక్కడ అడగండి. ఈసారి మీకు నేను రెగ్యులర్గా టచ్లో కూడా ఉంటాను. అండ్ మీరు చూసినట్లయితే ఈసారి మనకు ఏపీలో ఒక 5 కొత్త కాలేజెస్ 2024-25 అకాడమిక్ ఇయర్లో రాబోతున్నాయి. ఆ తర్వాత 25-26లో ఇంకొక 7 రాబోతున్నాయి. 5+7 12 రాబోతున్నాయి మొత్తానికి. అండ్ అదేవిధంగా వాళ్ళకి తెలంగాణలో ఛాయిస్ కూడా ఈసారి ఉండదు ఓల్డ్ కాలేజెస్లో కూడా. సో తెలంగాణ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్. అండ్ మనం చూసినట్లయితే ఏపీ, తెలంగాణ. సో ఏపీలో ఎంతవరకు కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్ అయినంత కట్ ఆఫ్ ఈసారి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈసారి పేపర్ కాస్త హార్డ్ ఉండే అవకాశాలు ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. అంత ఈజీ అయితే ఉండకపోవచ్చు. సో మీకు చూస్తే రౌండ్ 3 వరకే మనకు ఏఈలో ఓపెన్ అయితే 555 వరకు, అండ్ ఎస్వి అయితే 543. అండ్ నెక్స్ట్ బీసీఏ అయితే 501 అండ్ ఎస్వియు 489 వరకు అయితే కట్ కావడం జరిగింది. బీసీబీ ఏయు 500 అండ్ ఎస్వియు 496 అండ్ బీసీసీ 505 మరియు 454 ఎస్వీలో అయితే అయింది. సో ఇది మీకు ఒక ఇండికేషన్లో ఏంటంటే ఈసారి ఒక 10 మార్క్స్ అరౌండ్గా దీనికి ఉండే అవకాశం, 10 కాదు ఒక 5 మార్క్స్ అయినా ఉండే అవకాశం అయితే ఉంది. సో మీ టార్గెట్ అయితే ఇదే మార్క్స్ పెట్టుకొని మీరు చదవండి. ఎందుకంటే మీరు ఎంత మ్యాక్సిమం వీలైతే అన్ని మార్క్స్ స్కోర్ చేయడమే మెయిన్. సో కట్ ఆఫ్ వరకే కాకుండా బీసీడీ అయితే 535, 497 అండ్ బీసీఈ 459 అండ్ అదేవిధంగా 498. సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్ ఉంది. అండ్ ఎస్సీ చూసుకుంటే 458 అండ్ 451 ఎస్వీలో. అండ్ ఎస్టీ చూసుకుంటే 420 అండ్ 413. ఈ విధంగా కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ వరకు వచ్చింది, రౌండ్ 3 వరకు. అండ్ అరౌండ్ ఇది, లేకపోతే ఇంతకంటే ఎక్కువ స్కోర్ చేయడానికి మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం స్కోర్ చేశాక కట్ ఆఫ్స్ విషయాలు అనేది అప్పుడు వస్తాయి. సో మొత్తానికైతే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొత్త కాలేజెస్ కూడా వస్తున్నాయి, అది చాలా వరకు మీకు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.